సీజన్ 9 హౌస్లో నమ్మిన వాళ్ళే తనూజ వెనక గోతులు తీస్తూ తనను ఏడ్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. హౌస్లో తనకిచ్చిన పనులను ఎంతో చక్కగా బాధ్యతగా వ్యవహరిస్తూ ఉన్న తనూజ మొన్న లైవ్లో రాము రాథోడ్ పైన అరుస్తుంది. ఆ ఒక్క మాటతో తను నమ్మిన వాళ్ళు తన వెనక తనకు గోతులు తీస్తూ అసలు రియాలిటీ అనేది బయటపడుతుంది తనూజ కోసం అంటూ కాస్త నెగిటివ్ని స్ప్రెడ్ చేస్తున్నారు. రాము రాథోడ్ పైన అరిచిన ఒక్క విషయం పైన బయట పోలింగ్ కూడా చేయడం మొదలుపెట్టేశారు ఎవరు బెస్ట్ అని. అలానే తనూజ నిజస్వరూపం బయటకు వస్తుందనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. మరి గతంలో కూడా తనూజ తన వాయిస్ ని కొంతమంది కంటెస్టెంట్స్ కోసం రైజ్ చేసింది. సంజన కోసం మాస్క్ మ్యాన్ దగ్గర సపోర్ట్ చేసింది. భరణి కోసం కానీ అలానే ఇమాన్యుయల్ కోసం కానీ స్టాండ్ తీసుకుని వాయిస్ ని రైజ్ చేసింది. అలాంటప్పుడు ఎవరు కూడా తనని నెగిటివ్ గా తీసుకోలేదు. కానీ తన కోసం తను వాయిస్ రైజ్ చేసేసరికి మాత్రం తనూజ నిజస్వరూపం బయటకు వస్తుందంటూ కామెంట్స్ చేయడం, అలానే తను నమ్మిన భరణి ఇమాన్యుయల్ వీళ్ళు వెనక్కి వెళ్ళి తనూజ వాయిస్ ఎంతగా రైజ్ చేస్తుందో అసలు ఇంత వాయిస్ ఉందని అనుకోలేదు, తనూజ ఎందుకు రైజ్ అవుతుంది అనవసరంగా అన్నట్టు మాట్లాడుతూ తన వెనక్కి గోతులు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ అంటే ఇలానే ఉంటుంది. ఎవరితో ఎవరు మంచిగా ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడకపోయినా ఏదైనా సరే తప్పు పడతారు. కానీ ఇక తనూజ హౌస్లో బంగారు తల్లి అన్నంతగా బయట గుడ్ నేమ్ని సంపాదించుకుంటే చాలా మంది మాత్రం తనని బయట నెగిటివిటీ చేయడానికి ఎంతగా ట్రై చేస్తుంటే హౌస్లో తను నమ్మిన వాళ్ళు కూడా తన వెనక గోతులు తీసేస్తున్నారు. తన ప్రవర్తన ఇలా ఉంది అలా ఉంది అన్నారు. ఒక రాము రాథోడ్ పైన ఏదో విషయం పైన అరిచినందుకు తనను చాలా నెగిటివ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక హౌస్లో రాము రాథోడ్ విషయంలో జరిగింది తనూజ ఒక్కదాని తప్పు కాదు. రాము రాథోడ్ అక్కడొక మాట ఇక్కడొక మాట చెప్పాడు కాబట్టి క్లారిటీ ఇచ్చింది. ఇమాన్యుయల్ హౌస్లో మొదటి నుంచి తనతో క్లోజ్గా ఉండటం ఇప్పుడు మాత్రం అవాయిడ్ చేయడం నచ్చలేదంటూ, బాధలో ఉన్నప్పుడు కనీసం అడగలేదంటూ తను బాధపడుతూ ఇమాన్యుయల్ దగ్గర చెప్పుకుంది. ఇక సంజన ఎప్పటికప్పుడు ఓపెన్ బుక్ అంటూనే తను ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియకుండా టంగ్ స్లిప్ అవుతూ ఉన్న సంగతి అందరికీ తెలుసు. మరి తనూజ విషయం పైన మీ ఫీలింగ్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి.